మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ తప్పించుకు పారిపోయాడు. పరారీలో ఉన్నటువంటి ఆ ఖైదీ కోసం ఇప్పుడు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇతను ఒక మర్డర్ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. నెల్లూరు ఓపెన్ జైల్లో వ్యవసాయ పనులు కూడా చేస్తూ ఉంటాడు ఇతను. ఎందుకంటే వివిధ హత్యా నేరాల్లో అరెస్ట్ అయిన వాళ్ళు జైలు జీవితం అనుభవించే క్రమంలోనే వారు బయటకు వచ్చిన తర్వాత పరివర్తన పైన కావచ్చు, తర్వాత కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళు పోషించుకోవాలి. కాబట్టి జైలు జీవితం గడుపుతున్న వీళ్ళకి ఓపెన్ జైలు సిస్టంలో కొన్ని రకాల వృత్తి పనులు కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తికి విషయం సంబంధించి కూడా వ్యవసాయ పనులు చేస్తున్నారు ఓపెన్ జైలు సిస్టంలో. అయితే ఇతను సంగం మండలం గాంధీ గిరిజన ప్రాంతానికి చెందినటువంటి సురేష్గా తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఇతన్ని చూడటానికి బంధువులు జైలుకు వచ్చారు. అప్పటి నుంచి కూడా అతని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినట్టు కూడా అధికారులు గుర్తించారు. చాలా ఎమోషన్ అయ్యాడంట ఆయన. సో క్షణికావేశం కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, చాలా వరకు హత్యా నేరాల్లో పాల్పడుతున్న వాళ్ళు జైలు జీవితం అయితే అనుభవించక తప్పదు. కానీ ఆ సమయంలో వారిలో కొంతమందిలో చాలా తక్కువ టైంలోనే రియలైజేషన్ వస్తుంది. తను చేసింది చాలా పెద్ద నేరమని, కుటుంబానికి ఒక వ్యక్తిని దూరం చేశాననే పశ్చాత్తాపం కనపడుతూ ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఈ పగ, కక్ష సాధింపు నేపథ్యంలో తను చేసింది కరెక్టే అనుకుని వాళ్ళు చేసినటువంటి హత్యలను కూడా వారు సమర్థించుకునే పరిస్థితిలో మరికొందరు ఉంటారు. అయితే ఇక్కడ ఒక మర్డర్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్నటువంటి ఈ సురేష్ అనే వ్యక్తి ప్రస్తుతం నెల్లూరు ఓపెన్ జైల్లో ఆయన వ్యవసాయం పనులు కూడా చేస్తున్నారు. పండించినటువంటి కూరగాయలు వాళ్ళే ఓపెన్ జైలు సిస్టంలో అమ్మడం కూడా జరుగుతోంది. ఈ రకంగా ఖైదీలకు ఒక సత్ప్రవర్తన రావాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మానసిక నిపుణులతో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం ఇవి కూడా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అబ్జర్వేషన్ పీరియడ్లో వాళ్ళలో ఎలాంటి పరివర్తన వచ్చింది, రియలైజ్ అవుతున్నారా, వాళ్ళు చేసింది నేరం చాలా దారుణమని వాళ్ళు తెలుసుకోగలిగారా, ఇలాంటివి కూడా ఎప్పటికప్పుడు డాక్టర్స్ ద్వారా వాళ్ళకి మెడికల్ చెకప్స్ ఎలా జరుగుతాయో సైకాలజిస్టులతో మానసిక పరిస్థితి పైన కూడా ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. అయితే ఇతను సత్ప్రవర్తనపై కొద్ది రోజుల్లోనే బయటకు రావాల్సినటువంటి ఖైదీ. కానీ ఇంతలోనే 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆయన చూడటానికి జైలుకు వెళ్ళినప్పుడు ఆయన మనసు నిండా దుఃఖంతో ఉండిపోయాడంట. ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తాను, మిమ్మల్ని అందరినీ నేను మిస్ అయ్యాను, ఒక తప్పు చేసినప్పటికీ కూడా, హత్య చేసినప్పటికీ కూడా ఆ కేసులో ఇక్కడ నేను జైలు జీవితం అనుభవిస్తున్నాను, మీ అందరికీ దూరం అయిపోయాను అనేటటువంటి బాధ, ఆవేదనతో అతను 2 రోజుల నుంచి కుంగిపోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, సత్ప్రవర్తనపై విడుదల కావాల్సినటువంటి ఖైదీ ఇలా ఓపెన్ జైలు నుంచి పరారీ అయిపోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఇప్పుడు సత్ప్రవర్తన పక్కన పెట్టి ఈయన బయటకు పంపించడానికి కూడా మళ్ళీ అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది. కానీ అధికారులు చెప్తున్నారు, జైలు అధికారులు 2 రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఎవరైతే ఇతన్ని కలవటానికి వచ్చారో అప్పటి నుంచి అతనిలో చాలా మార్పు వచ్చింది. చాలా దుఃఖంలో ఉండిపోయాడు. ఎప్పుడెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానా అనే ఆతృత అతనిలో కనపడుతోంది. కాబట్టి ఒకవేళ ఆ రకంగా బయటకు వెళ్ళి కుటుంబానికి దగ్గర అవ్వగలుగుతాను అనే క్రమంలో అతను పారిపోయి ఉన్నాడా, పరారీ అయ్యాడా అనే విషయంలో కూడా కుటుంబ సభ్యులు కూడా వాకప్ చేస్తున్నారు. అయితే ఏ ప్రాంతానికి చెందినవాడు అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారుల దగ్గర పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి అతనికి సంబంధించి ఏ స్టేషన్లో ఇప్పటికే కేసు ఫైల్ అయ్యి జైలు జీవితం అనుభవిస్తున్నాడు, ఇవన్నీ కోణాల్లో కూడా నెల్లూరు జిల్లాలోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ని కూడా అలర్ట్ చేయడం జరిగిన అటువంటి విషయం. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి, కరుడుగట్టిన నేరస్తులు కూడా అతి కొద్ది రోజుల్లోనే కుటుంబానికి దూరం అయిపోయినప్పుడు వాళ్ళలో ఒక పశ్చాత్తాపం కనబడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఇంకా బయటకు వచ్చినాక మళ్ళీ ఇదే రకమైన నేర ప్రవృత్తి కొనసాగించకుండా ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ సొసైటీకి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో రకరకాల ప్రోగ్రామ్స్ని కూడా ప్రభుత్వాలు డిజైన్ చేస్తున్నాయి. ఈవెన్ జైలులో కూడా చాలామంది టాలెంటర్స్ ఉంటారు. వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తారు. చదువుకోవాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళని చదివించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అక్కడికే ఫ్యాకల్టీని రప్పించడం, చదవడం ఇవి కూడా చూస్తుంటాం. పెద్దవాళ్ళు అయితే కనుక ఒకవేళ కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా సుపారీ తీసుకొని హత్యలు చేసే నేర ప్రవృత్తి ఉండి ఇక్కడ
వాళ్ళపైన పోలీసులు కేసు ఫైల్ చేసి జైలు జీవితం అనుభవించే వాళ్ళు కూడా అతి తక్కువ టైంలో రియలైజ్ అవుతూ ఉంటారు. కుటుంబానికి దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు. ఆ క్రమంలోనే ఇక ఇలాంటి జీవితం నాకొద్దు, నేను మారిపోవాలనుకుంటున్నాను, బయటకు వెళ్ళిన తర్వాత నాలో ఒక కరుడుగట్టిన నేరస్తుల్లా కాకుండా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా నేను మళ్ళీ ఒక కొత్త వ్యక్తిగా సొసైటీలో నేను తిరగాలి, నా కుటుంబానికి నా వల్ల ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అనేటటువంటి ఆలోచన కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగానే ఈ ప్రోగ్రామింగ్స్లో కూడా వాళ్ళ ప్రవర్తనని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలా అకేషన్ వచ్చినప్పుడు Jan 26th కానీ August 15th కానీ ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు సత్ప్రవర్తన కింద వీళ్ళని విడుదల చేయడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు విడుదల అవుతారని కుటుంబ సభ్యులు, ఇంట్లో పిల్లలు, భార్య కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎలా అయితే ఎదురు చూస్తారో వీళ్ళు కూడా 4 గోడల మధ్య ఇలా నేను ఉండిపోయాను, నేను చేసింది అతి పెద్ద తప్పు అని గ్రహించి రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం చెంది ఎప్పుడెప్పుడు నేను బయటకు వెళ్తాను, కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకుంటాను అని వాళ్ళు కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సురేష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న వ్యక్తి కొద్ది రోజుల్లో సత్ప్రవర్తన కింద బయటకు రావాల్సినటువంటి వ్యక్తి కేవలం కుటుంబ సభ్యుల ప్రేమకు కనెక్ట్ అయిపోయాడు, వాళ్ళ ప్రేమకు లొంగిపోయి పరారైపోయాడు అనే కోణంలోనే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా నడుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తిరిగి మళ్ళీ అతన్ని సత్ప్రవర్తన కింద బయటకు పంపించే పరిస్థితులు కూడా ఉండవు. కాస్త ఓపిక పట్టుండుంటే కనుక అధికారులే అన్నీ మంచిగా ఒక మంచి ప్రాపర్ వేలో వాళ్ళకి బయటకు పంపించే అవకాశాలు ఉండవు. కానీ అతను కంట్రోల్ తప్పి పరారీ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే జైలు అధికారులు కొంత అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదేమైనా ఇప్పుడు నెల్లూరు ఓపెన్ జైల్లో సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరారు అవ్వటం, అతని కోసం ముమ్మర గాలింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు